ఓకే, హౌ టు చేంజ్ థీమ్స్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయి థీమ్ని చేంజ్ చేయడానికి. ఫస్ట్ వన్ వర్డ్ ప్రెస్, సెకండ్ వన్ అవుట్ సైడ్. వర్డ్ ప్రెస్ అండ్ అవుట్ సైడ్. సో వర్డ్ ప్రెస్లో చేంజ్ చేయాలంటే వర్డ్ ప్రెస్లో లాగిన్ అయిన తర్వాత go to appearance, click themes. Go to appearance, click themes. Okay, go to appearance, click themes. Next, click install themes. Click install themes. మనకి ఏదైతే థీమ్ కావాలో ఆ థీమ్ మనం ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. సపోజ్ నాకు బిజినెస్ థీమ్ కావాలి. జస్ట్ ఈ బాక్స్లో సెర్చ్ చేయండి, బిజినెస్ థీమ్. క్లిక్ సెర్చ్. సో మనం ఎప్పుడైతే ఆ బిజినెస్ వర్డ్ని టైప్ చేసామో రిలేటెడ్ థీమ్స్ వస్తాయండి ఇక్కడ. సో ఆల్రెడీ ఈ థీమ్ నేను యూజ్ చేశాను ఈ వెబ్సైట్కి, ఒకసారి చూడండి. సో ఇది ఇట్లా సేమ్ థీమ్. ఈ థీమ్ కావాలంటే మనం కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఏం లేదు మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిక్ ఇన్స్టాల్ నౌ. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్లిక్ యాక్టివేట్. ఇప్పుడు మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. ఇది నార్మల్గా ఎంత ముందు, ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్లియర్ ఉంది కదా, సింపుల్. చేంజ్ అయిపోయింది థీమ్, వెబ్సైట్ మొత్తం లుక్ మారిపోయింది. అలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మనకి ఏ థీమ్ అయితే కావాలో మనం ఫస్ట్ వన్ యూజ్ చేసి వర్డ్ ప్రెస్ యూజ్ చేసి మనం పెట్టుకుంటాం. అయితే బేసిక్గా ఇక్కడ ఉండే థీమ్స్ అన్నీ చాలా బేసిక్ థీమ్స్ అండి, ప్రొఫెషనల్ థీమ్స్ కాదు. సపోజ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఇమేజ్ గ్యాలరీ థీమ్స్. ఇమేజ్ గ్యాలరీ, నాకు ఇమేజ్ గ్యాలరీ థీమ్ కావాలి. జస్ట్ ఆ వర్డ్ టైప్ చేసి మీకు సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వస్తాయి థీమ్స్ ఇక్కడ. సో ఈ థీమ్ నాకు కావాలి. జస్ట్ క్లిక్ ఇన్స్టాల్ నౌ. క్లిక్ ఇన్స్టాల్ నౌ. క్లిక్ యాక్టివేట్. క్లిక్ యాక్టివేట్. సో ఈ థీమ్ మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం థీమ్ చేంజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఎప్పుడైతే థీమ్ చేసామో మనకు లుక్ అనేది ఉండదండి. థీమ్ అప్లోడ్ చేసిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ థీమ్ ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత టాపిక్ అది థీమ్ ఆప్షన్స్. ఓకే రైట్, ఇది వదిలేయండి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అదర్ థీమ్స్ కావాలి. అదర్ థీమ్స్, అవుట్ సైడ్ థీమ్స్. ఇక్కడ నాకు ఏం నచ్చలేదు, నాకు బయట థీమ్స్ కావాలి. బయట థీమ్స్ కావాలంటే మనం 100% మనం ఏం చేస్తాం, పర్చేజ్ చేయాలి. లేదనుకో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఆల్రెడీ పంపించానండి, వంశీ కూడా పంపించాను. ఒక్క నిమిషం అండి, జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు మనం అవుట్ సైడ్ థీమ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సింపుల్, చాలా వెబ్సైట్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాయండి. గో టు లేదా మీరు వర్డ్ ప్రెస్ ఫ్రీ థీమ్స్ అని చెప్పి ఏదైనా సరే ఒక వర్డ్ని టైప్ చేయండి, వర్డ్ ప్రెస్ ఫ్రీ థీమ్స్ ఆర్ ఫ్రీ థీమ్స్ డౌన్లోడ్. సో ఇక్కడ కొన్ని కంపెనీస్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి. లేదనుకోండి ఐ విల్ గివ్ యూ మోర్ దెన్ నాకు 100 థీమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఆల్రెడీ పర్చేజ్ చేసినవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. సో నాకు ఈ థీమ్ కావాలి. జస్ట్ మీకు డెమో కావాలి, డెమో చూడండి. లేదనుకో డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ చేయండి. మీకు డెమో ఇది ఇట్లా వస్తుంది వెబ్సైట్. సో డెమో అనేది మనకి ఇలా వస్తుంది అన్నమాట, ఇలా ఉంటుంది వెబ్సైట్. నాకు ఈ థీమ్ని అప్లోడ్ చేయాలనుకోండి, సేమ్ ప్రాసెస్.
మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో అపియరెన్స్లో థీమ్స్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఇందాక ఇన్స్టాల్ థీమ్స్ అని క్లిక్ చేసాము, బట్ సెర్చ్ చేసాం ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏంటంటే అప్లోడ్ క్లిక్ చేయండి. అప్లోడ్, క్లిక్ బ్రౌజ్. ఇక్కడ మనకి డౌన్లోడ్స్లో మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఎస్ ఇది థీమ్ బ్యూటీ సీక్రెట్స్. నెక్స్ట్ స్టెప్ క్లిక్ ఇన్స్టాల్. ఆ థీమ్ సెలెక్ట్ చేసి క్లిక్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి, యాక్టివేట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మన థీమ్ లుక్ అనేది మొత్తం మారిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేంజెస్ చేసుకోవచ్చు థీమ్లో. సింపుల్. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీని లుక్ మొత్తం చేంజెస్ చేయొచ్చండి. సో మీకు ఏదైతే థీమ్స్, ఎక్కడ థీమ్స్ మంచిగా దొరుకుతున్నాయో దాన్ని మీరు ఒకసారి ఆ లింక్ని మీరు సేవ్ చేసుకోవడం బెస్ట్. బుక్ మార్క్స్. ఓకే, సో ఇలా మనం థీమ్ని చేంజ్ చేయొచ్చు. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీనికి?